2424 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. సెంట్రల్ రైల్వే జోన్ యొక్క రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు దాని ముంబై క్లస్టర్, భుసావల్ క్లస్టర్, పూణే, నాగపూర్, సోలాపూర్ క్లస్టర్లలో అవసరమైనటువంటి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే తాజాగా ప్రకటించింది. ఎస్ఎస్ఎల్సితో పాటు వివిధ ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన ఈ పోస్టులపై ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పించింది. 10వ తరగతి అర్హతతో మొత్తం 2424 ఖాళీల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా రైల్వే శాఖ అధికారిక వెబ్సైట్లో ఆగస్టు 15వ తేదీలోపు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. 15వ తేదీన సాయంత్రం 5 గంటలకు గడువు ఇచ్చింది. అయితే 10వ తరగతిలో 50% మార్కులతో పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అదనంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఎన్సీవీటీ లేదా స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఎస్సీవీటీ గుర్తించిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఐటీఐ అప్రెంటిస్ కూడా సమర్పించాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొంది. రైల్వే క్లస్టర్ వైజ్ అప్రెంటిస్ ఖాళీల వివరాలు ఇప్పుడు చూద్దాం. ముంబైలోని క్లస్టర్ 1594, భుసావల్ క్లస్టర్ 418, పూణే క్లస్టర్ 192, నాగ్పూర్ క్లస్టర్ 144, షోలాపూర్ క్లస్టర్ 76 ఉన్నాయి. ఇక సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ పోస్టులకు వయస్సు అర్హత విషయానికి వస్తే దరఖాస్తు చేయడానికి కనీసం 15 సంవత్సరాల వయస్సు ఉండాలి. గరిష్ట వయస్సు 24 సంవత్సరాలకు మించకూడదు. తరగతుల వారీగా వయోపరిమితిలో సడలింపు అనేది ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ 16/7/2024 ప్రారంభమైంది. ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు 15/8/2024 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం అయితే ఉంటుంది. రైల్వే అప్రెంటిస్ పోస్టుల ఎంపిక విధానం: ఎస్ఎస్ఎల్సి పరీక్షలో 50% మార్కులు మరియు ఐటీఐ ట్రేడ్లలో పొందినటువంటి 50% మార్కులను జోడించి మెరిట్ జాబితాను తయారు చేస్తారు. ఇక షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి అందులో అర్హత సాధించిన వారిని పోస్టులో కేటాయిస్తారు. అప్రెంటిస్ చట్టం ప్రకారం వారికి నెలవారీ స్టైఫండ్ అయితే ఇస్తారు. ఇక ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ ప్రాసెస్ వెబ్ పేజీని rrccr.com ట్రేడ్ యాప్ లాగిన్ సందర్శించండి. ఓపెన్ వెబ్ పేజీలో రిజిస్టర్ చేయడానికి క్లిక్ చేయండి. మరొక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఐడి మరియు పాస్వర్డ్ను రూపొందించిన తర్వాత మళ్ళీ లాగిన్ చేయాలి. అభ్యర్థించిన సమాచారాన్ని అందించడం ద్వారా ఆన్లైన్ దరఖాస్తును సమర్పించాలి. దరఖాస్తు రుసుము ₹100గా నిర్ణయించారు. నెలవారీ స్టైఫండ్ అయితే 7,000 నుంచి 10,000గా ఉంటుంది.